కర్నూలు నగరంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కేపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీహర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండల వల్ల ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రయాణికులు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు శ్రీహర్ష తెలిపారు. ఈ చలివేంద్రాలలో త్రాగునీరు, మజ్జిగను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. దాదాపు 43-44 డిగ్రీలతో ఉంటుంది. మరి చాలామంది వారి యొక్క కార్యక్రమాలకు రోడ్డు మీద వచ్చేసి వాళ్ళు పనులు చూసుకోవడానికి వస్తారు. మరి వాళ్ళు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా హైడ్రేట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటి నుంచి బయటకు వచ్చినాక 2-3 గంటలు బయట ఉండాల్సిన పరిస్థితి. సో వారందరూ కూడా హైడ్రేట్గా ఉండాలని ఒక లక్ష్యంతో ఈరోజు చలివేంద్రము, దీంట్లో మజ్జిగ అనేది మనం ఇచ్చుకుంటే ఈరోజు మా కర్నూలు ప్రగతి సమితి సోషల్ సర్వీసెస్ ఇనిషియేటివ్లో భాగంగా ఈ చలివేంద్రం ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ బటర్ మిల్క్ రెండు కూడా ముఖ్యంగా ఇక్కడ ప్రౌడ్ కర్నూలియన్ సర్కిల్లో ఒకటి, రెండోది ఉస్మానియా కాలేజ్ నుంచి 1 టౌన్ వెళ్ళే రోడ్డులో అక్కడ ఒకటి పెట్టాము. సో కర్నూలులో ఇప్పుడు కర్నూలు ప్రగతి సమితి తరఫున ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అండ్ బటర్ మిల్క్ 2 చోట్ల పెట్టాము. దీన్ని మన కర్నూలు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి.